హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే ప్రాన్స్ పచ్చడితో బిర్యానీ రెడీ చేద్దామని చెప్పేసి చిన్న ఆలోచన వచ్చింది. అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా మొన్న ఇండియాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ప్రాన్స్ పచ్చడి తీసుకొచ్చుకున్నాం. అది టేస్ట్ అయితే వరస్ట్ ఉందన్నమాట. తినలేము, పడేయలేము. అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేసి చూశాను, బాగుంది. మళ్ళీ మిగతాది కూడా చేసేద్దాం కదా అని చెప్పేసి మీతో ఒకసారి షేర్ చేసుకుని ఈ బిర్యానీ చేసేద్దాం అని చెప్పి చేస్తున్నాను అనమాట. అది ప్రాసెస్ ఏంటి అంటే, పచ్చడిని కొంచెం కడిగేసుకుని బిర్యానీకి సంబంధించిన మసాలా అంతా వేసుకుని సేమ్ బిర్యానీ చేసుకున్నట్టు చేసుకోవడమే. అయితే అది ఎంతో బాగుంటుందని చెప్పి స్పెషల్గా బయట నుంచి ఎక్కడి నుంచో కూడా తెప్పించారు. మా వాళ్ళు తెప్పించి చూసారండి ఎలా ఉందో. చూడడానికి చాలా అందంగా ఉంది. టేస్ట్ మటుకు వరస్ట్ అనమాట. కొంచెం బెటర్గా తినేది ఏంటంటే బిర్యానీ చేసుకుని తింటేనే తినాలనిపించినట్టు అనిపించింది నాకు. అందుకని ఈ ప్రాసెస్ చేశాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లోనే. నేనైతే ఒక గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. దానితో మట్టుకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మేమైతే ఇండియాలో ఉంటాం, వేరే దేశం యుగండాలో ఉంటాము. మాకు అక్కడ రొయ్యలు దొరకవండి. అందుకని చెప్పి ఎంతో ఇష్టంతో తెచ్చుకున్నాం. అంత ఇష్టం అంతా డిసప్పాయింట్ అయిపోయింది ఆ రొయ్యల విషయంలో అయితే. కానీ బిర్యానీ చేసుకుని తిన్నాక అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యాం అనమాట మేము. అయితే మా ఇంట్లో నా చిన్న లైఫ్ స్టోరీ అయితే చెప్తాను. అంటే నేను తడబడుతున్నాను, కొంచెం అర్థం చేసుకోండి మీరే. ఫస్ట్ టైం చేస్తున్న వీడియో. మాకు పని మనిషి ఉండేది. ఇప్పుడైతే పని మనిషిని తీస్తాను, నేనే సొంతంగా చేసుకుంటాను ఏ పనైనా. నా ఇంటి పనులు కూడా చేసుకోండి. ఈసారి వీడియోస్ పెడతాను. చూసారా బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిందో. మీకు టేస్ట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అంటే వాయిస్ అప్పుడు ఇవ్వలేకపోయాను, ఇప్పుడు వెనకాల వేస్తున్నాను. మరి సెట్ అయిందో లేదో నాకు తెలీదు. చూడండి బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. పచ్చడి వేస్ట్ చేసుకోకుండా చికెన్ అయినా సరే, ప్రాన్స్ అయినా సరే ఇలా రెడీ చేసుకుంటానండి. ఎక్సలెంట్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి లైక్ చేసి ఫాలో అయిపోండి.